హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 60. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మీరు ఇలా మాట్లాడి నన్ను బాధ పెడితే నేను వెళ్తాను అనుకుంటున్నారేమో. అస్సలు వెళ్ళను. ఈ జన్మకి ఇదే నా ఇల్లు, మీరే నా వాళ్ళు అనుకుంటుంది దర్శిని. మార్నింగ్ టిఫిన్ చేస్తుండగా ఆదిత్య వస్తాడు. గుమ్మంలో ఆదిత్యాన్ని చూసి లోపలికి రా ఆదిత్య, అక్కడే ఆగిపోయావే అంటూ పిలుస్తుంది వనజ. హా ఆంటీ, వస్తున్నా అని లోపలికొస్తాడు. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే ఆదిత్య, నువ్వు కూడా టిఫిన్ తినాలి, మొన్న కూడా అలాగే వెళ్ళిపోయావు అంటూ ఆదిత్యాని లాక్కెళ్తుంది వేద. ఆదిత్యని చూసిన దియా హాయ్ డాడీ అంటూ ఆదిత్య చంకలోకి చేరిపోతుంది. హాయ్ లిటిల్ ప్రిన్సెస్, నిన్ను మిస్ అయ్యాను బంగారం అంటూ దియాకి కిస్ చేస్తూ చెప్తాడు. ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి ఆదిత్య బుగ్గన కిస్ పెట్టి కిలకిలా నవ్వేస్తుంది. హాయ్ ఆదిత్య, ఎప్పుడొచ్చారు అని అడుగుతాడు రుద్ర. వచ్చాం రుద్ర అని చెప్తాడు. ఓ సరే కూర్చో, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంటాడు. పర్లేదు, నేను చేసే వచ్చాను అని అంటున్నా కూడా వేద వినకుండా ఆదిత్యకి ఇష్టమైన వడ పూరి 2 వడ్డిస్తుంది. దియాకి తినిపిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ టిఫిన్ చేస్తాడు. రుద్ర కూడా గమనిస్తాడు. ముందున్నట్టు కోపం, బాధ ఆదిత్య ఫేస్లో కనిపించటం లేదు. ఫ్రీగా ఉండగలుగుతున్నాడు అనిపించింది. టిఫిన్ తిని ఓకేరా, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని వేదాకి చెప్పి దియాకి బాయ్ చెప్పి వెళ్తాడు రుద్ర. అందరూ కొద్దిసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. తర్వాత వేద, దియా, ఆదిత్య బయట గార్డెన్లోకి వెళ్తారు. దియా ఆడుతుంటే అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని నువ్వు కూడా కూర్చో అని ఆదిత్యకి ప్లేస్ చూపిస్తుంది వేద. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం, ఏం మాట్లాడకుండా ఉంటారు. వేదాని సైలెన్స్ బ్రేక్ చేస్తూ నా మీద కోపం మొత్తం పోయిందా అని అడుగుతుంటే, నీ మీద నాకు కోపం ఎప్పుడూ లేదురా, బాధ అంతే. నువ్వు నన్ను మధ్యలో వదిలేసావని బాధ. కానీ రియాలిటీలోకి వచ్చాక అర్థం చేసుకున్నాను, ఇందులో నీ తప్పే ఉంది. డెస్టినీ అలా డిసైడ్ చేసింది, దానికి ఎవరం ఏం చేయలేం కదా. నువ్వు రుద్రాకి అని ఎప్పుడో రాసి పెట్టుంది. నేను మధ్యలో వచ్చాను, అందుకే నన్ను మధ్యలోనే తప్పించాడు. నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఐఎమ్ ఓకే. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండాలి. రుద్ర, నువ్వు హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయాలి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమయ్యింది అనుకున్నా. నా కోసం నువ్వు రుద్ర దూరంగా ఉండాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుంది అని ఆదిత్య చెప్తుంటే ఆదిత్య వైపు సూటిగా చూసి, మరి నీ హ్యాపీనెస్? నువ్వు ఎలా అయితే మేము హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నావో మేము కూడా నువ్వు అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వు కూడా పెళ్లి చేసుకో, తనతో లైఫ్ స్టార్ట్ చేయి. అప్పుడు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము కూడా మా లైఫ్ స్టార్ట్ చేస్తాం అంటుంది వేద. నీకెలా చెప్పాలి వేద, నా వల్ల కాదు. వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకోవాలి? నిన్ను అప్పుడే మర్చిపోయి తనకి ప్లేస్ ఎలా ఇవ్వాలి? తనని బాధ పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇదంతా నా వల్ల కాదు వేద. నువ్వు నా కోసం ఇలా ఉండద్దు, ప్లీజ్ హ్యాపీగా ఉండు అని రిక్వెస్ట్ చేస్తుంటే, చూడు ఆదిత్య, నువ్వు హ్యాపీగా లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. నువ్వు కూడా పెళ్లి చేసుకోవాల్సిందే. నీకు ఒకటి చెప్పనా, రుద్ర బావని పెళ్లి చేసుకునేటప్పుడు తను నాకు బావ అని గుర్తుకు లేదు. అసలు పెళ్ళి ఇష్టం లేకుండే, ఏదో దియా కోసం చేసుకున్నా. కానీ పెళ్ళి అనేది చాలా పవిత్రమైనది. అది ఎవరినైనా ఎంతటి వాళ్ళనైనా కలుపుతుంది అని పెళ్ళయ్యాకే అర్థమైంది. పెళ్లి చేసుకున్న కొన్ని డేస్లోనే బావ మీద ప్రేమ మొదలైంది. అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. కానీ నా మనసు అది ఒప్పుకోలేకపోయింది. చాలా డేస్ నా మనసులోని దాచిపెట్టుకొని బావ ముందు ఇష్టం లేనట్టు తిరిగాను. అసలు నాకే నమ్మబుద్ధి కాలేదు, అంత తొందరగా బావ నా మనసులోకి ఎలా చేరిపోయాడో. ఆ మహత్యం పెళ్లిలోనే ఉంది. ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు పెళ్లి చేసుకుంటే నీలో కూడా తప్పకుండా చేంజ్ వస్తుంది. నువ్వు ఇలాగే ఉంటే నీ మనసులో నుండి తీసేయాలి అనుకున్నా తీసేయలేవు. కానీ పెళ్లి చేసుకుంటే నీ మనసు తన వైపు మల్లుతుంది. తన ప్రేమ నిన్ను మారుస్తుంది. తనే నీ ప్రపంచం అవుతుంది. నాకు తెలుసు, దర్శిని నిన్ను ప్రేమిస్తుంది. నా మాట విను ఆది. దర్శినిని పెళ్లి చేసుకో, చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇలా ఉన్నావంటే అది తన చలువ వల్లే. నీ గురించి ఏం తెలియకుండానే నిన్ను ప్రేమించింది. నీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలియకుండానే ఇష్టపడింది. తన ప్రేమ చాలా గొప్పది. నువ్వెంత వెతికినా అంతకన్నా మంచి అమ్మాయి దొరకదు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వెంత హ్యాపీగా ఉంటాను అనుకున్నావో, దర్శినిని పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంటావు. నీకు కూడా తెలుసు, తను నిన్ను గుండెల్లో పెట్టుకుంటుంది. తనని కాదు అనుకో ఆది.
నువ్వు ఇంకో విషయం కూడా ఆలోచించాలి అది. అత్త మామ గురించి. వాళ్ళు బయటికి చెప్పటం లేదు కానీ చాలా బాధపడుతున్నారు అది. నీ లైఫ్ ఇలా మధ్యలోనే ఆగిపోతుందని భయం పట్టుకుంది వాళ్ళకి. వాళ్ళేం తప్పు చేశారు వాళ్ళు బాధపడటానికి? ఇప్పటికీ నువ్వు లేక ఇన్నాళ్ళు చాలా బాధను చూశారు. ఇక మీద కూడా వాళ్ళని బాధ పెట్టకాదే. నా మాట విని దర్శినిని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని అప్పుడే అన్నీ మర్చిపోయి తనతో లైఫ్ స్టార్ట్ చేయమని చెప్పటం లేదు. ముందు పెళ్లి చేసుకో. తర్వాత తనకి టైం అడుగు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. మెల్లిగా తనతో ఉంటే నువ్వు తనని ఇష్టపడటం మొదలు పెడతావు. అన్నీ అవే సెట్ అవుతాయి. ఒక్కసారి బాగా ఆలోచించు. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. అలాగే దియాని కూడా తల్లిలా చూసుకునే అంత గొప్ప మనసు దర్శినికి ఉంది. అలాంటి అమ్మాయి దొరకదు. నువ్వెప్పుడు నా మాట వింటావు కదా. ఇప్పుడు ఒక్కసారి నా మాట విను. ఖచ్చితంగా తర్వాత నువ్వే హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటే సంతోషపడే వాళ్ళలో ముందు నేనే ఉంటాను. ప్లీజ్ ఆది, ట్రై టు అండర్స్టాండ్. నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ తెలుసు. నీ మనసు కూడా దర్శిని కొంచెం ఇష్టపడుతుంది. కాబట్టి తను ప్రపోజ్ చేసినా ఇంకా తనని ఇంట్లోనే ఉండనిచ్చావు. అక్కడే అర్థమవుతుంది తన మీద ఎక్కడో ఇష్టం ఉంది అని. నువ్వు భయపడుతున్నట్టు నిన్ను వదిలి ఎవ్వరు వెళ్ళరాది. దర్శిని ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నేను కూడా నీతోనే ఉంటాను. బావని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మన మధ్య ఉన్న బంధం పోలేదు కదా. మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఎప్పటికీ ఉంటాం. నీకు కష్టం వస్తే నేను, నాకు కష్టం వస్తే నువ్వు, ఒకరికొకరు ఖచ్చితంగా ఉంటాం. ఇక డెసిషన్ నీదే. బాగా ఆలోచించి ఒక్కసారి దర్శినితో మనసు విప్పి మాట్లాడు. నీ మనసులో ఉన్నది చెప్పు. తను నీకోసం వెయిట్ చేస్తుంది. నీ ప్రేమ కోసం పరితపిస్తుంది. ఇప్పుడు నేను దూరం అయ్యి నువ్వు బాధపడుతున్నట్టు నువ్వు దర్శినికి దూరం అయ్యి ఆ బాధని దర్శినికి ఇవ్వకు. మనకి ఆ బాధ ఎలా ఉంటుందో బాగా తెలుసు. అందుకే చెప్తున్నా, ఆ బాధ తనకి వద్దు అని చెప్తుంది. వేద చెప్పేవన్నీ విని సైలెంట్గా ఉంటాడు ఆదిత్య. కొద్దిసేపు ఉండి వేరే టాపిక్ మాట్లాడి, ఇక నేను వెళ్తాను వేద, ఇప్పటికీ నేను వచ్చి చాలాసేపు అయింది కదా అని బాయ్ చెప్పి దియాని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంటికి వెళ్ళే వరకు వేద చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. డాడీ, ఇల్లు వచ్చేసింది అని దియా చెప్పగానే అప్పుడు తేరుకుని, ఓ చూసుకోలేదు బంగారం అంటూ కార్ గేట్ లోపలికి తీసుకుని వెళ్ళి పార్క్ చేసి దియానెత్తుకుని లోపలికి వెళ్తాడు. తను వెళ్ళేసరికి హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది దర్శిని. దియాని ఎత్తుకుని రావటం చూసి, హాయ్ బంగారం, వచ్చేసావా అంటూ దియాని ఆదిత్య చేతి నుండి తీసుకుని ఎత్తుకొని ముద్దు చేస్తుంది. చాలాసేపు ఇద్దరు ముచ్చట్లు పెట్టి, పద నీకోసం నీ ఫేవరెట్ కుకీస్ చేశాను తిందామని దియాని కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది. కుకీస్ టేస్ట్ చేసి, చాలా బాగుంది, డాడీ కూడా ఇస్తాను అంటూ పరిగెత్తుకు వచ్చి, డాడీ కుకీస్ టేస్ట్ చేయి, సో టేస్టీ అని ఆదిత్యకి తినిపిస్తుంది. బాగుంది తల్లి అంటుంటే, దర్శిని ఆంటీనే చేసిందంట నా కోసం అంటూ ఎంజాయ్ చేస్తూ తింటుంది. రూమ్కి వెళ్ళి తన కోసం కొన్న టాయ్స్ అన్నీ తీసుకొని వచ్చి దియాకి చూపిస్తుంది. అవన్నీ చూసి దియా కళ్ళు మతాబుల్లా మెరుస్తాయి. వావ్, చాలా నచ్చాయి అంటుంది వాటిని చూస్తూ. దియాకి నచ్చటంతో దర్శిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దర్శినిని అలాగే చూస్తూ ఉంటాడు ఆదిత్య. తనకి ఆదిత్య చూపులు తగులుతుంటే కళ్ళెత్తి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంది. దర్శిని చూడటంతో నథింగ్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఒక్కో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వేద చెప్పిన మాటలు, దర్శిని గురించి, దియా గురించి, తల్లి తండ్రి గురించి అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాడు. అలా పడుకున్న సాయంత్రం వరకు మెలకువ రాలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి టైం చాలా అవటంతో, ఓ గాడ్, ఇంతసేపు పడుకున్నానా అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు. ఏంటి ఆదిత్య గారు అంతసేపు పడుకున్నారు? ఎన్ని టైమ్స్ వచ్చి పిలిచానో తెలుసా? తినకుండానే పడుకున్నారు. నిద్ర పట్టేసింది దర్శిని. లేచి టైం చూసే వరకు తెలియలేదు. పడుకుంటే పడుకున్నారు కానీ తినేసి పడుకుంటే బాగుండేది అంటున్నా. ఉండండి, కాఫీ తెస్తాను అంటూ వెళ్తుంది. కాఫీ ఇంకా స్నాక్స్ తీసుకుని వచ్చి ఆదిత్యకి ఇస్తుంది. కాఫీ తాగుతూ, మమ్మీ డాడీ ఎక్కడున్నారు? మార్నింగ్ కూడా కనిపించలేదు. గుడికని చెప్పావు, ఇంతసేపా అని అడుగుతాడు ఆదిత్య. లేదు ఆదిత్య గారు, గుడి నుండి అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే అటు నుండి అటు వెళ్ళారు. డిన్నర్ చేసి వస్తామని చెప్పారు అని చెప్తుంది. ఓ అవునా, మా మమ్మీ డాడీకి నువ్వు బాగా దగ్గర అయిపోయావు. నాకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు కానీ నీకు కాల్ చేసి చెప్పారు అంటాడు వెటకారం మిక్స్ చేసి. ఏంటి ఆదిత్య గారు అలా అంటారు అని మూతి ముడుచుకుంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి, నీతో కాస్త మాట్లాడాలి అంటాడు ఆదిత్య. చెప్పండి ఆదిత్య గారు అంటుంది. ఇప్పుడు కాదు, రేపు ఈవినింగ్ రెడీగా ఉండు, బయటికి వెళ్దాం.
అప్పుడు చెప్తాను. నాకు కొంచెం వర్క్ ఉంది. డిన్నర్ అయ్యాక తీసుకొని వచ్చేయి. టెర్రస్ పైకి వెళ్ళి తిందాం. దియాకి అలా చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు అలా టెర్రస్ మీద డిన్నర్ చేస్తాం. ఇవాళ మనమే ఉన్నాం కదా, అక్కడే తిందాం అంటూ చెప్పేసి వెళ్ళి తన వర్క్ చేయడానికి వెళ్తాడు. వెళ్తున్న ఆదిత్య వైపు కన్ను ఆర్పకుండా చూస్తూ, నేను చూస్తుంది ఆదిత్య గారినేనా? నిన్నటి వరకు మొహం తిప్పుకున్నాడు, ఈరోజు నాతో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు. ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది అనుకుని డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది. దియాకి కబుర్లు చెప్తూ అన్ని డిషెస్ వండేసి దియాని ఫ్రెష్ చేయించి తను కూడా ఫ్రెష్ అయ్యి టైం చూసి ఆదిత్యని పిలవటానికి వెళ్తుంది. 5 మినిట్స్ వస్తున్నా, మీరు వెళ్ళండి అనగానే ఓకే అంటూ అన్నీ తీసుకొని వెళ్ళి టెర్రస్ మీద అరేంజ్ చేసి కింద చాప లాంటిది పరుస్తుంది కూర్చోటానికి. ఆదిత్య వచ్చి ఓ అంతా రెడీనా అంటూ వెళ్ళి అక్కడే ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి దర్శిని పక్కన కూర్చొని దియాని తన మీద కూర్చోబెట్టుకుంటుంటే ఆకాశం వైపు చూస్తూ స్టార్స్, మూన్ అంటూ దియా పాప ముచ్చట్లు పెడుతుంది. దర్శిని సర్వ్ చేస్తే హ్యాపీగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. ఆదిత్య గారు థ్యాంక్స్, నిజమే ఇలా డిన్నర్ చేస్తే చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. ఇక నుండి దియా కోసమే కాదు, నా కోసం కూడా అప్పుడప్పుడు ఇలా ఇక్కడికి వచ్చి తిందాం అని క్యూట్గా అడుగుతుంది. తన క్యూట్నెస్ చూసి చిన్న స్మైల్తో ఓకే అంటాడు. థ్యాంక్స్ ఆదిత్య గారు, మీ మూడ్ ఈరోజు చాలా బాగున్నట్టుంది, రోజు ఇలాగే ఉండొచ్చు కదా అని మూతి ముడిచి అడుగుతుంటే సీరియస్గా ఒక్క చూపు చూస్తాడు. అంతే, గప్చుప్గా నోటి మీద చేయి వేసుకొని కామ్ అయిపోతుంది. ఇందాకే మెచ్చుకున్నా, మళ్ళీ అంతలోనే సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు అని చిన్నగా గొనుక్కుంటుంది. అయినా కూడా ఆ గొనుగుడు వినిపించి నువ్వు తిట్టుకోవటం అయిపోతే వెళ్ళి పడుకుందాం అంటాడు. నేనెప్పుడు తిట్టుకున్నా ఆదిత్య గారు అని కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా అడుగుతుంటే అంత అమాయకంగా పెట్టకు, నీ గురించి నాకు తెలీదా అంటాడు ఆదిత్య. ఏం తెలుసు నా గురించి మీకు అంటూ క్యూరియాసిటీగా అడుగుతుంటే దర్శిని చెవి దగ్గరకు వచ్చి నువ్వు ఒక పిచ్చి పుల్లమ్మవి అని తెలుసు అంటాడు సైడ్ స్మైల్తో. ఎప్పుడైతే ఆదిత్య అంత దగ్గరకొచ్చి చెవిలో చెప్పాడో ఆదిత్య వెచ్చటి ఊపిరి తగిలి చిగురుటాకులా ముడుచుకుపోతుంది. ఆదిత్య దూరం జరిగిన తర్వాత ఆదిత్య ఏమన్నాడో గుర్తు చేసుకొని ఆదిత్య వైపు గుర్రుగా చూస్తూ నేనేం పిచ్చి పుల్లమ్మని కాదు, ఇంకోసారి అలా అనకండి చెప్తున్నా అంటుంది రోషంగా. దర్శిని ఉక్కురుచం చూసి నవ్వొస్తున్నా ఆపుకొని పిచ్చి పుల్లమ్మని పిచ్చి పుల్లమ్మ అని అనకుండా ఇంకేమంటారు? మా ఊర్లో అయితే అలానే అంటారు, మీ ఊర్లో ఏమంటారో చెప్తే అలానే అంటాను అని నైస్గా చెప్పి అక్కడి నుంచి నైస్గా కిందికి వెళ్తాడు. వెళ్తున్న ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఆ అంటూ అరుస్తుంది. నేనేం పిచ్చి పుల్లమని కాదు, మీరే పిచ్చి పుల్లయ్య అంటుంది. తర్వాత తనేమన్నదో గుర్తు చేసుకుని నాలుగు ఖర్చుకుంటుంది. తర్వాత చిన్నగా నవ్వుకొని ఆదిత్య గారు నాతో ఎలా ఉండాలి అని కోరుకున్నానో అలాగే ఉన్నారు, ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అని కొద్దిసేపు వెన్నెలని చూస్తూ కూర్చుంది. టైం చూసి కిందికి వెళ్తుంది. దర్శిని వచ్చే వరకు చూసి తన రూమ్లోకి వెళ్ళి దియా పక్కన పడుకుంటాడు. మరి ఆ తర్వాత కట్ చేస్తే రుద్ర ఏదో మీద పడుకొని బావా ఈరోజు ఆదిత్య వచ్చాడు కదా, నువ్వు వెళ్ళిన తర్వాత ఆదిత్యతో నేను మాట్లాడాను అని చెప్తుంటే దేని గురించి అంటాడు నొసలు ముడివేసి. అదే ఆదిత్య లైఫ్ గురించి, దర్శినితో పెళ్లి గురించి అని ఆదిత్యతో మాట్లాడిన విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది. ఓ అవునా, గుడ్ శ్రీ, మంచి పని చేశావు. నేనే మాట్లాడాలి అనుకున్నా, కానీ ఆదిత్యతో నాకు అంత పరిచయం లేదు, నేను చెప్తే ఏమనుకుంటాడో అనిపించి ఆగాను. నువ్వు మాట్లాడి మంచి పని చేశావు. ఖచ్చితంగా తను ఈ విషయం గురించి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు అని నా మనసు చెప్తుంది. ఎందుకంటే ఆదిత్య ఎవరి మాట వినకపోయినా కూడా నీ మాట వింటాడు, నువ్వు చెప్తే ఆలోచిస్తాడు. సో వెయిట్ చేద్దాం, ఆదిత్య మంచి గుడ్ న్యూస్ చెప్పాలి అని కోరుకుంటున్నా అంటాడు వేద చుట్టూ చేతులు వేసి. రేపు రోజు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటానికి వెళ్తున్నాం మనం. పాపం అక్కడ మీ అన్నగాడు అస్సలు ఆగలేకపోతున్నాడు, లేట్ చేస్తే ఫోన్లోనే కాపురం చేసేలా ఉన్నాడు, పెళ్ళికి ముందే అత్త మామని నానమ్మ తాతయ్యని చేసేలా ఉన్నాడు అని నవ్వుతుంటే అబ్బా బావా, మా అన్నయ్యని ఏమైనా అనకుండా ఉండలేవు నువ్వు అని చిన్నగా రుద్ర భుజం మీద కొడుతుంది. శ్రీ నీకు బాగా ధైర్యం వచ్చేసింది బంగారం అంటూ వేద ఎద మీద పడుకొని ఆదిత్య తొందరగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే మనం కూడా తొందరగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటాడు చిలిపిగా. బావా నీకు అస్సలు సిగ్గులేదు, ఎలా మాట్లాడుతున్నావు, పడుకో, మళ్ళీ రేపు అక్కడికి వెళ్దామన్నావు కదా అంటూ రుద్రాన్ని జోకుడుతో
రుద్రపోయాడు అనుకున్న తర్వాత రుద్రాని పిల్లో మీద పడుకోబెట్టి రుద్ర ఏదో మీద తల పెట్టుకొని పడుకొని, నీ హార్ట్ బీట్ బాగా అలవాటైంది బావా, అసలు నీ మీద పడుకోకపోతే నిద్ర పట్టడం లేదు అని కళ్ళు మూసుకొని పడుకుంటుంది. మిడ్ నైట్ వరకు కూడా రోజుతో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు వైదిక్. అబ్బా ఆపు వైదిక్, నువ్వు ఫోన్లోనే ఇలా మాట్లాడితే రియల్గా ఇంకా ఎంత చేస్తావో? నీ మాటలతోనే నాకు ఏదేదో అయిపోతుంది. నేను వింటున్న కొద్దీ నువ్వు అలా చెప్తూనే ఉంటావు. నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్, బాయ్ అని ఫోన్లోనే కిస్ పెట్టి వైదిక్ని తలుచుకుంటూ పడుకుంటుంది. వైదిక్ కూడా రోజు యూహల్లో తేలుతూ ఎప్పటికో పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి వెళ్దామా అంటారు. మనం రెడీ డాడీ, కానీ అసలు మనిషి ఇంకా రాలేదు, ఇంకా అమ్మాయిలాగా తెగ ముస్తాబవుతున్నాడు అని వేద చెప్తుండగానే విజిల్ వేస్తూ హుషారుగా వస్తాడు వైదిక్. అబ్బో బామ్మర్ది ఫుల్ హుషారుగా ఉన్నారు. కానీ ముందు ముందు పెళ్లి గురించి నీకు క్లియర్గా అర్థమవుతుంది అంటూ పద అని అందరినీ తీసుకొని రోజు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పటికే రుద్ర వస్తున్న విషయం వాళ్ళ పేరెంట్స్తో చెప్తుంది రోజీ. దాంతో అంత పెద్ద వ్యక్తి రావటం వల్ల వాళ్ళ పనులు పక్కన పెట్టి ఇంట్లోనే ఉంటారు. రోజీ గోర్లు కొరుకుంటూ టెన్షన్గా ఫీల్ అవుతుంది. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా, విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. కొన్ని నిమిషాలకి రుద్ర వాళ్ళ కార్ దిగుతారు. రుద్ర దిగటం చూసి పరిగెత్తుతూ వెళ్ళి విష్ చేసి వెల్కమ్ చెప్తుంటే, థ్యాంక్స్, బట్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూడండి, నో ఫార్మాలిటీస్ అంటాడు రుద్ర. అందరినీ లోపలికి తీసుకొని వెళ్తారు. కూర్చోండి అని వాళ్ళకి మర్యాద చేస్తూ ఉంటారు. ముందు రుద్ర అందరినీ పరిచయం చేస్తాడు. తర్వాత మేట్స్ ఇచ్చిన జ్యూస్ తాగుతూ రోజీ టెన్షన్ గమనించి కూల్ అంటూ కళ్ళతోనే చెప్తాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాం. మీకు ఇందాక చెప్పాను కదా, ఇతను వైదిక్ నా బామ్మర్ది అని. రోజీకి వైదిక్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. వాళ్ళకి కూడా ఒకరికొకరు అంటే ఇష్టం. మీరేమంటారు? మీ అభిప్రాయం చెప్పండి అంటాడు రుద్ర కూల్గా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.